जगरी गोर भैंस राम राम जय सेवालाल तम तक टोरी गोर बंजरा मैं एसपी नायक सोमला दादा तो भी आज काहीच सकन कतो आपण आज एक 10-15 दाडे ती कोणी मीना ती डेगरेचा ढ्या ढ्यासी तो गचबरे जामा कन कतो ही आज कतो मांगतो याडी भी धान घालेनी कसन कतो ई पेटर कागुळी छै हनु आज गुंडिया वाले ने आपण वाला देखो तम अत्रा मन क्या करे छो बात मन कतो जते केई मन क्या करे चाकतो अभी तो दिसे कुणसी काकळती आवाज ना तो से भळन जारो काम करनो काय बापू जेर संगाले वाला जकोण जेर पार्टी वाला जकोण हनु तम गडबड करता आणि तम हनु आचो बोलो उंदन ई करेरो असल काय छजे कोण वात तो उंदन पूछनो काय तम आपण आपला जसे गडबड करलेला कुणी रहता एक 10 संगले वाले भी तो 10 संगले वाले एक जाग भड़ जाओ ये 10 पार्टी वाला तो 6 पार्टी वाला एक जाग भड़ जाओ भड़ जाता आणि आपण कुणसी काम पूछरो छवंदने कतो हम आपण दिकाळा तो एक हफ्ता वो कुणी वोर वोर वो बेटा मरजा झाड पिले तो पण वो काम वेनी वो आत्रा आत्रा ये जाच काय अब हनु हनु हे जावणो कन कतो आज आत्रा मन के 1576 दिने जो कोण काय कम जना आवडी भरी इंदिरा गांधी आपण सेन आत्रा वाळे ने लाताणी ने ई दिने जो कोण काय गचबत सकाय ओन करनो गतो फर पार्लिमेंट चटणो ओन बिल पास येणो ओन काय काय को करनो उसे मोटो वात छौ ये चार अनाडी करते कम ई कोनी हनुकन केताणी वो करन गचबरे जारे कर आपणी गचबरे जार कोनी करनो अपनी काय करनो से भळताणी करनो पडचे ई संग में आळो करतो ऊ बलायनी ऊ बलात ई बलायनी तमसे जागीर చేత హను వతల పతల కరో జరపచ్చు కాయించే మాకు అన్యాయం జరిగింది కనుక ఎవరికి రా అన్యాయం జరిగింది మనం కూడా ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి మీకా మాకా అన్నదమ్ములాగా కలిసి ఉండేటోళ్ళం మనం ఈ రకంగా ఇడిపోవడం ఏంటి भाई बिहार ने आपण भळन रे वाळा कुणीको కొంతమంది రాజకీయ సౌలభ్యం కోసం ముందు స్వార్థం ఏరవాసు ఓ భళిరవాసు ఓ కత్రాక విడగొడత దేగత एक हफ्ता మాకు అన్యాయం జరిగింది మాకు వచ్చేటి అన్ని వాళ్ళకే పోతున్నాయి ఎట్లా పోతుందిరా భయ్ ఏ లెక్క కొద్ది పోతుంది 10 మంది ఉంటారు 10 మందిలో ఒక నౌకరికి 10 మంది ఎగ్జామ్ నౌకరికి 10 మంది రాతారు ఒక నౌకరు ఉన్నది దానికి 10 మంది రాతారు ఎగ్జామ్ ఎవరికో ఒక్కరికి వస్తుంది కానీ 10 మందికి వస్తుందా నౌకరి దమ్ము చదవాలనే కుతూహలం ఉండాలి అది రాయాలి ఆ సత్తా ఉండాలి చదివితే ఎవరికైనా వస్తుంది నౌకరి అట్లా అని చెప్పి ఇప్పుడు అందరికి కలిపి అట్లా ఇస్తారు కానీ నువ్వు మీరు ఉన్నదే ఇప్పుడు ఆ బెల్ట్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎంత ఉన్నాయి ఆ నియోజకవర్గం అందరికి కలిపి 10% అయితే వస్తుంది కదా అందరం కలిసి చదువుకోవాలి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటోళ్ళు మన మీద చిచ్చులు పెట్టుకొని వలస ఎవడరా భయ్ వలస వచ్చింది మీరామేమా వలస ఎక్కడిది ఉంటుంది ఇప్పుడు పల్లెటూరు నుంచి పట్టణానికి బతకడానికి వస్తారు ఇది వలస కాదా మనోళ్ళు గొర్రెలు ఉంటారు ఇప్పుడు గొర్రెల కురుమల అన్నలు ఉంటారు ఇక్కడ దొరకకుండా మిగతా వేరే రాష్ట్రానికో వేరే అక్కడికి పోయి ఉంటారు వాళ్ళు నివాసానికి ఎవడైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ బతకొచ్చి పనులు చేసుకునేటోళ్ళమే కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోర్రి బతకడానికి వచ్చిర్రు ఇక్కడి నుంచి వచ్చిర్రు అక్కడి నుంచి వచ్చిర్రు అంత ఈజీనా ఇందిరాగాంధీ ఆ రోజుల్లో అంత మందిని కలిపి అది ఉన్నట్టు ఏర్పరిచారు ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు ఉన్నదే ఆ 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడ అది కూడా మేము ఓట్లు వేస్తేనే మనం చేసుకొని గెలిచేటోళ్ళం ఎవరి అభిమానం వాళ్ళకు మీరు వాళ్ళు సంపాదించుకున్నారు ఎవరు సంపాదించుకున్నారు ఎత్తుకొస్తారు పైసలు ఎక్కడ దొరికినాయా పైసలు ఎవరైనా దొరుకుతుందా మనకు పైసలు ఇవి ఎవరికి అన్యాయం జరిగింది మాకు అన్యాయం ముచ్చటకొస్తే నేను చెప్తా ఇను ఎవరికి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ జడ్జ్ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ కమిటీ మాది ఒక్కటే బంజారా వాళ్ళది ఎంతమంది ఉన్నామో తెలుసా తెలంగాణ రాష్ట్రంలో దరిదాపులా 45 లక్షల నుంచి 50 లక్షలు ఉన్నాం మేము మరి మీరెంత ఉన్నారయ్యా 30 ఇది కూడా లేనిది వాళ్ళు మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటోళ్ళం మనం రాజకీయ సౌలభ్యం కోసం వాడేవాడో చిచ్చు పెడుతున్నా ఆ తెలివిలేదు ఆ వెంకట్రావు ఆయన ఏ లెక్కకొద్ది ఎమ్మెల్యే అయిండో ఏందో అందులో మాయి కూడా ఉన్నాయి అది గుర్తుపెట్టుకో సోయం బాపురావు ఇంతకుముందు ఉన్నప్పుడు పిచ్చి పనులు చేసినప్పుడు పదవే ఉడవికి వేసిర్రు ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తే మళ్ళీ ఎదే గతి పడుతుంది నీకు తెలుసా ఏదో పెద్ద నీ స్వార్థం కోసం మళ్ళీ నువ్వు ఏదో ఇప్పుడు కోయా గొండు వాళ్ళు మనం ఇంతమందిగా అన్నదమ్ములా కలిసి ఉన్నాం ఇప్పుడు నీ స్వార్థం కోసం నీ రాజకీయ సౌలభ్యం కోసం నువ్వేదో మీ వాళ్ళలో హీరో కావడానికి చెప్పి మీరు ఇక్కడి నుంచి రాలే మీరు అక్కడి నుంచి రాలే నువ్వెక్కడి నుంచి వచ్చినావు తెలుసా నీకు మరి నువ్వెందుకే ఇక్కడికి వచ్చి పని ఇది చేసుడు గుర్తుపెట్టుకోవాలి ఎవరి అందరం వచ్చి కలిసిమెలిసి బతికే వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యం పై అందరం కలిసి పని చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది అన్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మేము గింత 10% మార్క్ కలుపుకొని ఉన్నది 3% కూడా లేరు మీరు అన్ని మిగతా జాతులు అన్ని కలిపి మేమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించాలన్నా ఓడించాలన్న సత్తా మాకున్నది తెలుసా కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించింది ఎవరు 35 సీట్లు మేము గెలిపించినాం మరి అది గుర్తుపెట్టుకోవాను ఇంతమంది ఉన్నాం మేము
ఎవరికి అన్యాయం జరిగిందా? రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నా, లేకుంటే ఆ ఏబిసిడి వర్గీకరణ ప్రకారం చూసుకున్నా నీకు ఒకటో రెండో ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి. ఎవరికి అన్యాయం జరిగింది చెప్పు? ఒక్కసారి ఆలోచించు. మేము గింత 40 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు ఉన్నోళ్ళు మాకేమో 4 సీట్లు, నీకేమో ఉన్న బుత్తంతా 10 లక్షలకు ఉన్న వాళ్ళకు నీకేమో అన్ని 7 లక్షలు ఉన్నవానికో నువ్వు 7-8 సీట్లు. అంటే నీకు నా 7-8 మంది నీకు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ మాకుండా రాదు. ఎవరికి అన్యాయం జరిగింది మరి? అసలు ఒక ఎంపీ సీట్ కూడా రాదు మీకు. అయినా సరే ఇప్పుడు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరో రెచ్చగొడితే మీ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం వీకడు ఎన్నుకున్నోళ్ళం బలి చేస్తేనే. ఇదేమైనా మాటలేనా అసలు? రెచ్చగొట్టుడు, వలస వచ్చిరు, అక్కడి నుంచి వచ్చిరు, ఇక్కడి నుంచి వచ్చిరు. ఎవడొచ్చిండ్రా భయ్? అందరం ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళమే. చదువుకోవాలి, చదువాలన్న పట్టుదల ఉండాలి. నీకు చదువు రానప్పుడు ఎవడో ఉన్న నౌకర్ని, ఎవడైనా టాలెంట్ ఉన్నాడు 1,00,000 మందికి 2 ఉద్యోగాలు పెట్టిరు అనుకో, 1,00,000 మంది రాస్తారు. 1,00,000 మందికి వస్తుంది ఆ ఉద్యోగం? ఎవరికో ఒక్కరికో ఇద్దరికి వస్తుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. చదవాలనే ఇది ఉండాలి. ఇంకా మేము బాగుపడ్డాం, ఏడ బాగుపడ్డాం? మేము 7 లక్షలకు కలిపి ఒక ఎమ్మెల్యేలు ఉంటే మీరు 1 లక్షలకు ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఎవరికి జరిగింది అన్యాయం? నీకు జరిగిందా, మాకు జరిగిందా? అన్యాయం జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. ఈ రాజకీయ సౌలభ్యం కోసం, స్వార్థాల కోసం రాజకీయం చేయొద్దు. ఇది ఏమైనా పద్ధతే ఉందా? కలిసి ఇది చేయాలి. ఎవరికి అన్యాయం జరిగింది? అక్కడ పోడు భూములు కానీ, అక్కడ ఉన్నట్టు ట్రిప్ కోటరు ఉన్నాయని ఉన్న భూములన్నీ గుంజుకొని పాయ. అప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు కోయాగొండ వాళ్ళది మనకు మన అన్నదమ్ముల లాగా కలిసి ఉండటంలో మన భూములన్నీ గుంజుకొని పోయిరు. మరి వాళ్ళకి అడగవా? అది ఎటువాయ నీకు? చదువుకోవాలన్న ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు అందరూ ఈ పని చేయాలి. అది లేదు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిరు, వాళ్ళు అది చేసిరు, ఇది చేసిరు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చి మనమందరం ఇక్కడనే ఉన్నాం కదా. మీరు ఇట్లు ఉన్నారు, గట్లు ఉన్నారని చెప్పి మనం వాడేవాడో రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవు. ఇదంతా ఏదో పెద్ద ఉద్యమం లాగా ఇదెందుకురా భయ్? మనమందరం కలిసి ఉండాలన్న ఇది ఉండాలి, కానీ కలిసి ఉండాలి. మనం అన్నదమ్ముల్లాగా పంచుకొని ఉండాలి. ఒక మంత్రి ఉన్న జనాభాకు 6 లక్షల మందికి నువ్వే ఒక ఎంపీ, నీకే మంత్రి పదవి, నీకే ఎమ్మెల్యేల పదవి. ఇట్లా అనుకుంటే మరి మాకు ఇప్పుడు జరగలేదా? మనం కలిసి ఉండాలి. ఒకసారి నీకు వస్తుంది, ఒకసారి నాకు వస్తుంది. అన్నదమ్ముల్లాగా కలిసిపోయి పనులు చేసుకోవాలి. కానీ నువ్వేదో రాజకీయ ఇది చేయడానికో ఎవడో రెచ్చపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర స్వయం బాపురావుకు తెల్ల వెంకటరావుకు వాళ్ళకి తెలివి లేదు, ఈయనకో సోయి లేదు. వాళ్ళిద్దరు ముచ్చట్లు విని మీరో ఎగురుతా ఉన్నారు. అది తప్పు. మనం అందరం కలిసి పని చేసుకునే బాధ్యత. ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగిందో నీకు తెలుస్తలేదా? ఇంత పెద్ద మనిషి ఉండి మేము 4 ఎమ్మెల్యేలు, మీరేమో 7-8 ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు. ఇట్లాంటప్పుడు మేము కొట్లాడుకోమా? ఇది జాగ్రత్త. మనం ఆలోచించి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఇది ఎవరో రెచ్చగొడతారని చెప్పి ఇది చేయొద్దు మిత్రమా. అన్నదమ్ములాగా కలిసి ఉండేటోళ్ళం మనం. ఇదెందుకు వస్తుంది మధ్యలో అన్నది ఒకసారి ఆలోచించాలి. చలో ఆఖరి గడి మీద ఒకడు ఏబిసిడి వర్గీకరణ చేస్తే నువ్వు ఏడుంటావు తెలుసా నీకు? కలిసి ఉంటేనే మనకు పట్టుదల ఉంటుంది. వీడిపోతే ఉన్నది రా భయ్. మనం కింది మీద అయిపోతాం. వాళ్ళేమనుకో మాట ఏమి వాడరు. రాజకీయ స్వార్థం కోసం చెప్తారు వాళ్ళు. 5 సంవత్సరాలు గెలుతాడు, మళ్ళీ ఉంటే పైసలు గెలుతాడు, లేకుంటే పక్కకు పోతాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు. అదే కదా ఇది. రాజకీయం చేయొద్దు. దీనికి మనం అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, మనం ఎట్లా బతకాలి, మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి, దానికోసం పోవాలి. కానీ ఉన్న 4 రోజులలో నువ్వు అటు నేను ఇటు కొంచెం ఆలోచించాలి మిత్రమా. గోండు కోయ సోదరులు చెంచులు మనం అందరం అన్నదమ్ములం. మనం అందరం కలిసి పని చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. जरगाली आपण गोरमाटी में भी वो छंद कर रहे हैं आपण करेक्ट छे नहीं वो वचकल रोग से भरता 1 हफ्ता करा तो सर्व नगरे आखू घाले जो हनु घानो तो चाले छे पण वो काई को के अन्याय जरगी अरे केन अन्याय जरगी रे भाई આપણે કાંઈ કો 40 લાખ સાથે આપણે 4 એમએલએ ગતિ છે ની वो કાંઈ કો 6 કોણ 7-8 લાખ છે ની ઉંદર કાંઈ કો 7-8 એમએલએ લેવેગે ની એક મંત્રી વેગો ને ઉંદર ચેરમેન પદवी हो जेगे वो कत्ता છે ई बात को तम अन्याय केन जरगी છે कजोण को हम 4 एमएलए रहतो તમે 7-8 છો પછી કેન जरगी एमएलए ये हानुकर पूछो तम અને से भळन पूछो जेर पार्टी जो कोण जेरो संगारे जो कोण धासर कोनी हरदरे काढतानी चालो ए वात ने तसे ध्यानेती करो ध्यान तो ज्ञान मळे पण तम धान धासन काय काय को कर ई काम गडदा काम छे एन जर अटकळेती करो तम तेलवीती करा तो काम वचई दीज कारिकार सेन हाला नाकन बगा नाके 40 लाख मन क्या वत्तल फत्तल वेरे आपण ओ दीज आदमी उन करनो कन तो आपण छेटी छेटी धासर कोण से एक जागरे दाबत काय वचको वो वचे जर खाली हरदरे काढन करनो पड़े छे जेर जो कोण मुंडो धासो मत अभी तई
चल राम राम, जय सेवालाल।